త్వాం త్రైలోక్యదురండినీం సరసిజాం వందే ముకుందప్రియాం లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నకజత సింహాసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఆధారవిందయోః ఆర్ఘ్యం సమర్పయామి శుద్ధారణయం సమర్పయామి కృష్ణాపయామి పవిత్రో వా శ్రీరాంతరం శుద్ధారణయం సమర్పయామి వస్త్రయుగం సమర్పయామి ఊర్ధ్వముఖం సమర్పయామి ధారయామి హరిద్రాదోషం సమర్పయామి కుంకుమాదిద్రవ్యాన్ని సమర్పయామి సర్వాభరణాలంకారాం సమర్పయామి ఆయనే పరాయణే ధూతారపుష్పాణి అజాస్తపుండరీకాని సముద్రస్య గృహాయమే ఉపచారార్థం పుష్పాక్షరాన్ని సమర్పయామి ఓం శ్రీదేవ్యై నమః ఓం శ్రీభూదేవ్యై నమః ఓం నీలాదేవ్యై నమః శ్రీ భోలాదేవ్యై ఓం శ్రీజనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః శ్రీమతే విశ్వక్షేణాయ నమః శ్రీకరాంకుశాయ నమః శ్రీమత్పరమరమణయే నమః రామానుజాయ నమః ఓం శ్రీమద్భగవరమణయే నమః స్వాచార్యేభ్యో నమః పూర్వాచార్యేభ్యో నమః సర్వరాజ ఓం శ్రీ వెంకటేశాయ నమః జై గురుదత్త అందరూ చెప్పండి జై గురుదత్త మంగళ్య ధారా ముహూర్తం అంటారు. అందులో భాగంగా మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కన్యాదానం తర్వాత కన్యతో పాటు 4 వస్తువులు ఇచ్చి పంపించారు అమ్మవారి తరపున వాళ్ళు. ఏమేమి ఇచ్చారు చెప్పండి? హిరణ్యము అంటే బంగారు, గోవు అంటే ఆవు, సాలగ్రామము అంటే పూజించేటువంటి ఒక పటము లేదా విగ్రహము లేదా ఒక రాయి, తర్వాత భూమి ఏమిచ్చారు? భూమి. ఇవన్నీ ఇచ్చి అమ్మవారిని స్వామివారికి అప్పగించారు. దాన్నే కన్యాదాన ముహూర్తము అంటారు. ఈ రోజుల్లో మనందరం ఏమిస్తున్నాం? ఇతర తొందరగా లేకమ్మా అని చెప్పి స్ప్రింగ్ యాక్షన్ డబుల్ కార్డు పెట్టి ఒకటి, అత్తగారికి సంబంధం లేకుండా నువ్వు ఒక్కదాన్ని ఒక బీరబా పెట్టుకోమని బీరబా ఒకటి, అర్థమవుతుందా? ఇవన్నీ ఇచ్చి పంపిస్తున్నాం కాబట్టి అక్కడ గొడవలు ప్రారంభమవుతున్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రాన్ని ఎవరు కూడా అతిక్రమించకూడదు. భగవంతుడు నడిచిన మార్గంలో నడిస్తేనే భగవత్ మార్గం అవుతుంది. దాంట్లోనే నీకు దైవాన్ని అనుసరించే గుణం కలుగుతుంది తప్ప నువ్వు ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఒకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది. ఎప్పుడు భగవంతుడు నీ పట్ల అన్నీ నీకు మంచి చేయాలి అంటే నువ్వు ఆయన మార్గంలో నడవాలి. అదే చెప్పబడింది. అందుకే అమ్మవారికి నువ్వు ఉదయాన్నే లేగానే చక్కగా స్నానం చేసి నువ్వు పూజ చేసుకోమని చెప్పి స్వామివారి రూపంలో ఉండేటువంటి ఒక రాయిని ఇచ్చి పంపించారు శ్రీదేవికి. తర్వాత పూజ అయిన తర్వాత చక్కగా గో పూజ చేసుకోమ్మా, మీ ఇంటికి అదే కుటుంబ అభివృద్ధి కలిగిస్తుందని ఒక ఆవును పంపించారు. తర్వాత ఒక బంగారు పంపించారు. నువ్వు అందంగా అలంకరించుకొని ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీకాల ఉట్టి కొట్టాలి వాళ్ళని చెప్పి బంగారం పంపించారు. తర్వాత ఇద్దరు కూలి వాళ్ళని పెట్టుకొని నీ ఇంటికి కావాల్సిన మనుగడ సాధన చేసుకోవడానికి భూమిని ఇచ్చి దానంగా ఇచ్చి అమ్మాయిని సమర్పించారు. ఈరోజు మనం BMW కారు ఇచ్చిన, 2 కోట్ల ఆస్తి ఇచ్చిన, 50 లక్షలు పెట్టి పెళ్లి చేసిన వాళ్ళ మనసు ఇంకోటి మీద ఉంటుందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలంటే భగవంతుడికి ఎప్పుడు కూడా
మనం ఏమి ఇచ్చినా పొందగలుగుతాడు, మనిషికి ఎన్ని ఇచ్చినా స్వార్థం చూపగలుగుతాడు అని అర్థం చేసుకోవాలి మనం. అందుకని మనల్ని ఎప్పుడు కూడా ఒకరు ద్వేషిస్తూ అసూయిస్తూ కోపగించుకుంటూ ఉండేటువంటి వాటిని మనం ఎప్పుడు కూడా భగవంతుడి మీద భారం పెట్టేయాలి. అర్థమైందా? ఎప్పుడు కూడా స్వామి నన్ను శత్రువుగా ఉండేవాడు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు, ఆ ముక్తిని ప్రసాదించే శక్తి నీకు ఒక్కడికే ఉంది. కాబట్టి ఉన్న వాళ్ళని మన వాళ్ళైతే మమ్మల్ని హరింపక్కర్లే, మన వాళ్ళైతే మా వాళ్ళకి మంచి గుణం కలిగేలాగా మంచి బుద్ధి కలిగేలాగా వాళ్ళకి ఒక అవకాశం కల్పించు. శత్రువుడు అంటే బయట వాళ్ళు ఎవరైనా అయ్యారంటే వాళ్ళతో నాకు మాట కూడా అక్కర్లేదు, స్వామి దూరం పెట్టేది భగవంతుని మనం ఖచ్చితంగా వేడుకోసాగాలి. మనందరం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఉత్తర తిరుపతి క్షేత్రం. ఏంటి? ఉత్తర తిరుపతి క్షేత్రం. ఇది తిరుమలతో సమానంగా ఉండేటువంటి స్వామివారు ఇక్కడ ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు ఆనందపడిన విషయం ఏంటంటే, మనిషి చేసిన పాపాలు శిరస్సు పైన నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి? అందుకనే ఒక శవాన్ని మనం దహన సంస్కారం చేస్తే ఎక్కడ వెలిగిస్తారు? ముందుగా ఈ యొక్క కర్పూరాన్ని శిరస్సు మీద, తల మీద. అంటే బ్రహ్మనాడు ఎప్పుడు కూడా కపాల మోక్షం జరిగితే వాళ్ళు చేసిన పాపం తరానికి రాకుండా ఉండేలాగా ఆ యొక్క దహన సంస్కారాన్ని చేస్తారు. అలాగే కలియుగంలో ప్రాణం పోతే పాపం అలా పోతుంది, కానీ ప్రాణం పోకుండా పాపం పోవాలంటే వెంకటేశ్వర స్వామి యొక్క గుడి మీద శ్రీచక్ర ఆకారంతో ఉండే గోపురం కింద కూర్చొని స్వామిని 3 సార్లు తలిస్తే చాలు. అర్థమైందా మీకు? కలియుగంలో మనిషి పతిగుండుగా పాపం పోవాలి అంటే శ్రీచక్ర గోపురం కింద మనిషి కూర్చొని 11 సార్లు ఓం నమో వెంకటేశాయ అన్నాం అనుకోండి, బొటన వేలు నుంచి ఈ చివరి దాకా ఆ పాపం అలాగే పైకి వెళ్ళిపోతుంది. అంత గొప్ప దేవాలయాన్ని ఇక్కడ నిర్మించారు. దీన్ని మనందరూ ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. మామూలుగా దేవాలయాలు ఎన్నో ఉంటాయి, కానీ ఇది ప్రత్యేకమైన దేవాలయం. శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ. ప్రత్యేకంగా చెప్పుకోకర్లే. శివకేశ్వరుని ఒకేసారి ఎవరైతే గుళ్ళో చూస్తారో, అర్థమవుతుందా? ప్రధానమైన కండ అంటే ఏంటంటే ప్రాపకండ దోషం అంటారు. ఏంటి? ప్రాపకండ దోషం ఉన్నట్టుండి హార్ట్ స్ట్రోక్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి డాక్టర్ దగ్గర పోతే అమ్మ నీకు పెద్ద జబ్బే వచ్చింది, ఏంటి దాని పేరు బీపీ షుగర్ అని చెప్పడం, ఇవేవి రాకుండా ఉంటాయి. ఆ ప్రాపకండ దోషం అనేటువంటిది పాపంతో కూడుకొని ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఈ దేవాలయాలు కనుక వస్తే ఆ ప్రాపకండ దోషం నుంచి మనం బయటపడతాం. ప్రాపకండ దోషం అంటే ఏంటంటే పూర్వ జన్మలో నువ్వు చేసుకొచ్చిన పాపం ఈ జన్మలో అనుభవించడం. స్వామి పూర్వ జన్మలో పాపం ఉంటుందా అని ఎవరికైనా అనుమానం కలిగింది అనుకో, ఒక చిన్న ఉదాహరణ చెప్పి మనం మాంగళ్య ధరణకి వెళ్దాం. ఒక పెద్ద ఆవిడ ఉండేది. ఆమె గత జన్మలో ఆమెకి బాగా డబ్బు కలిగింది. ఒక ఇంటికి అడుగు తినేవాడు వస్తాడు, యాచకుడు అంటారు. ఎవరు? అడుగు తినేవాడు. ఆమె దానం చేయాలి, వాడికి కళ్ళు లేవు, అడుగునేవాడు. ఆ విషయం ఆమెకి తెలియదు. ఆమె అప్పుడే ఎర్రని పొయ్యిలో నుంచి నిప్పులు కళ్ళతో పక్కకు లాగి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు వాడు అప్పుడే ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు. సరే, ఆమె కళ్ళు లేవనే విషయం ఆమెకు తెలియదు కదా. వెనక్కి తిరిగి చూడకుండా నువ్వు కాసేపు పక్కన కూర్చోనైనా నేను తీసుకొని వస్తాను అంటాడు. వెంటనే వాడు వెళ్ళి కళ్ళు లేని వాడు ఆ నిప్పుల మీద కూర్చుంటాడు. దేని మీద కూర్చుంటాడు? నిప్పుల మీద కూర్చుంటాడు. వెంటనే ఒక్కోడి దేవతలకి అన్నం పెడతాడు. కళ్ళు లేని వాడు నిప్పు మీద కూర్చుంటాడు. అలాగే పెట్టుంటుందో వాడికి ఒక్కడికే తెలుసు. వాడి దేవత వెంటనే చిత్రగుప్తుడు ఈ పాపం చేసింది అని రాసేస్తాడు. తెలిసి చేసినా తెలియక చేసినా నువ్వు వెనక్కి తిరిగి చూడకపోవడమే నీ పాపం అంటే వెంటనే ఆ పాపాన్ని రాత పెట్టేశాడు భగవంతుడు. మరి రాసిన తర్వాత అనుభవించారా లేదా? కానీ ఆ జన్మలో అనుభవించరా. ఎందుకంటే ఆ జన్మలో ఎక్కువ పుణ్యం ప్రసాదించబడింది. ఆ కొంచెం పాపమే కాబట్టి అనుభవించడానికి అవకాశం లేదు. మరొక జన్మ ఎత్తింది, మళ్ళీ ప్రాణం ఇచ్చి ఈ జన్మలో అనుభవించారు. అప్పుడు ఎప్పుడు అనుభవించాలి? అది ఎప్పుడు చేసిందో అప్పుడే అనుభవించాలి. అది ఎప్పుడు చేసింది? 62వ సంవత్సరం పెట్టినప్పుడు చేసింది. మరి ఇప్పుడు 62వ సంవత్సరం దాకా ఆ పాపం ఆమె అనుభవించడానికి లేదు. మరి 62వ సంవత్సరం పెట్టేసింది. ఎప్పటితో? ఈ రోజుతో. మరి ఈ రోజు ఆమె ఆ పాపం అనుభవించాలి. ఏం చేసిందంటే భగవంతుడు ఎలా రాశాడంటే దాన్ని, ఆమె ఇంట్లో బాగా వేడి నీళ్ళు మరుగుతుండే నీళ్లు ఆమె మీద పడి ఒళ్ళంతా కాలిపోయి ఆ ప్రాణం విడిచిపెట్టాలి. అది వారి చిత్రగుప్తుడు రాశాడు. ఏ కర్మ ఎక్కడికి వచ్చిందో చూడండి. నిప్పు మీద వాడు కూర్చున్న దానికి ఆ ఇంట్లో ఆ నీళ్లు తెచ్చడానికి పోతే ఆ నీళ్లు ఒళ్ళు మీద పడి ఒళ్ళంతా కాలిపోవాలి. అది ఆమె రాసిన శిక్ష. మరి ఆమె చేసుకున్న అదృష్టం ఏంటో తెలుసా? ఇంకో జన్మ ఎత్తిన తర్వాత ఆమె భగవంతుడికి పెట్టకుండా ఏమీ తినదు, గుడికి వెళ్ళకుండా అసలు నిలదేపోదు.
అది ఆమె చేసుకున్న పుణ్యం. మరి ఎంతో కొంత పుణ్యం కట్టొస్తే పాపం పక్కకు పోవాలా లేదా? ఖచ్చితంగా పోవాలి. ఇదంతా వాళ్ళ ఇంట్లో దైవనామస్మరణ పూజ, దైవనామస్మరణ పూజ. మరి ఆ శిక్ష అనుభవించడానికి ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఆమె దేవుడి ఇంట్లో టంకే కొట్టింది, హారతి ఇచ్చింది, అష్టోత్తరం చేసింది, ఇల్లు దాటి బయటకు వస్తున్నా నీళ్లు తెచ్చడానికి. ఇంటికి మధ్యలో గడప ఉంటుందా ఉండదా? ఆ గడపని కొట్టుకుని ఆ బొట్టను వేసి గోరులు వేసి గోవిందా అంటూ కూర్చునేస్తుంది. అక్కడ ఎక్కడ కూర్చుంటుంది? ఆ గడపకి కాళ్ళు కొట్టు దాటేటప్పుడు కాళ్ళు గట్టిగా కొట్టుకొని అక్కడ గోవిందా అంటూ కూర్చునేస్తుంది. మామూలుగా అందరిలో కొంతమంది సహజంగా గడప కొట్టుకుంటుంది, అలాగే ఆమె కూడా కొట్టుకునింది, గోరు లేచింది, రక్తం వచ్చింది, గోవిందా అంటూ కూర్చునేసింది అక్కడ. ఇంకా అక్కడి నుంచి కూర్చున్న వ్యక్తి కదలేదు కదా. మరి ఆ పాపం అనుభవించడానికి 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఆమె అక్కడి నుంచి 15 నిమిషాలు వేయలేదు. కాబట్టి వాళ్ళ ఆయనకి చెప్తుంది, ఏమండి మీరు పోయి ఆ నీళ్లు దించరండి అని. ఆ పాపం ఆయన చేయలేదు కదా, దించొచ్చేసాడు. ఆ పాపం ఆయన ఏమైంది? ఆమెకి బయటపడిపోయింది. కాబట్టి భగవంతుడి పూజాది కార్యక్రమాల్లో నిమగ్నం ఎవడు నిత్యం ధరించి పొడించి దాంట్లోనే ఉంటాడో, ఎన్ని గండాలున్నా, ఎన్ని దిష్టి దోషాలున్నా, ఎన్ని కర్మలున్నా దాని నుంచి మనం బయటపడిపోతామని చెప్పేటువంటి ఉదాహరణ అయినటువంటి కర్మ ఇది. పూర్వజన్మలో చేసుకొచ్చిన పాపం భగవత్ పూజలు పోతుంది. అందుకని అంటారు హిందూ ధర్మంలో ఉన్న పూజలు ఏ ధర్మంలో లేవు అని. ఎందుకంటే మనం ఈ జన్మలో మనం ఎవరు పాపం చేస్తున్నా అది లెక్కరాదు. ఎందుకంటే కలియుగం, పాపం చేస్తేనే బతకగలుగుతాం. సంసారంలో నీ కొడుకునికి ఉత్తీర్ణతకు తీసుకురావాలంటే 50,000 తీసుకెళ్తాడు ఒప్పుకోడు, వాడు చదువుకు తీసుకురావాలంటాడు. కాబట్టి ఇప్పుడు మనం పాపం చేయకూడదు అని కాదు, చేసినా భగవంతుడి మార్గంలో నడిచి 50,000 సంపాదిస్తే 20,000 దేవుడికి ఖర్చు పెడితేనే ఆ పాపం నుంచి మనం బయటపడతాం. అది మనందరం గుర్తుపెట్టుకోగలగాలి. అవి కూడా ఆ పాపం నుంచి అలాగే బయటపడింది. కాబట్టి మనందరం కూడా దైవశక్తి కలిగి భగవత అనుగ్రహం చేత ప్రాపగండ దోషాలు అంటే అనారోగ్య స్థితి, నువ్వు మంచాన పడి 1000 కోట్లు సంపాదించి నీ కొడుకిస్తే నీళ్లు ఇవ్వలేని కోడలు నీ ఇంటికి వస్తే అంతకన్నా దరిద్రం ప్రపంచంలో ఏముంటుందో చెప్పండి మీరు. అది రాదు అని చెప్పగలిగే శక్తి మీకుందా? లేదు. కాబట్టి అలా రాకుండా ఉండగలుగుతుందని చెప్పగలిగేటువంటి శక్తి నా దగ్గర ఉంది. ఎందుకంటే అది ఆయన నమ్ముకుంటే జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా భగవంతుడి మీద విశ్వాసం, ఈ మతాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. మన హైందవ సాంప్రదాయం చాలా గొప్పది. దీని నుంచి బయటికి వెళ్ళాడా పుట్టగతులు ఉండేవాడికి జీవితంలో. ఒకేసారి భగవంతుని మరిచామా మన దేనితో సమానం. నేను పందితో సమానం. ఎందుకంటే పందికి సాంబారన్నం ఇష్టం, అశుద్ధము ఇష్టం. కాబట్టి మనం ఈ జన్మను విడిచి ఇంకొక మతంలో గొప్ప అన్నాం అనుకోండి, మనం పంది కన్నా హీనమైనటువంటి జన్మలో ఉన్నవాళ్ళం అవుతాం అందరం కూడా. కాబట్టి మన హైందవ సాంప్రదాయం గొప్పది, మన స్వామి మనకు గొప్పవారు. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఉపయోగించుకొని ఉన్నత స్థాయికి తీసుకెళ్లి దేవాలయాన్ని 2వ తిరుపతి ఇదేనేమో అనిపించేటువంటి స్థాయి దేవాలయం ఎవరి చేతిలో ఉందంతా భక్తుల చేతిలో ఉంది. మీరే కల్పించాలి. ఓం నమో వెంకటేశాయ. అమ్మవారికి మాంగళ్య దానం జరుగుతుంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. గోవిందా. చిరకలా బెల్లం పెడతారు అమ్మవారికి. తర్వాత మాంగళ్య దానంలో అందరూ కూడా చూసి ధరించారు.
ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి మాంగళ్య ధారణ కట్టేటప్పుడు మమ మాంగళ్య సిద్ధిరస్తు అని చెప్పుకోవాలి. ఏంటి? మమ మాంగళ్య సిద్ధిరస్తు అని చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నట్లయితే భార్యాభర్తలు దాంపత్య జీవితం సుఖ సంతోషంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా వర్ధిల్లుతుంది ఆ మంత్రంతో. కనుక మాంగళ్య ధారణ చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారం పెట్టుకోవాలి. మా గుర్తుపెట్టుకోండి, పూజ ఎప్పుడు కూడా వాసన వస్తేనే పూజకి పనికొస్తుంది. అది అందరికీ తెలుసు. ఇది అలాగే వాట్సాప్లో స్టేటస్లో కూడా పెట్టుకోవచ్చు ఈ మాటని. పువ్వు ఎప్పుడు వాసన వస్తేనే పూజకి పనికొస్తుంది. ఇక్కడ ఉన్న నువ్వు కూడా 3 లక్షణాలు కలిగి ఉంటేనే పూజలో పనికొస్తావు. ఎన్ని లక్షణాలు? 3 లక్షణాలు. గోవింద అని ఒక పూజారంటే నువ్వు వెంటనే అనేయాలి. నమస్కారం ప్రతి కార్యక్రమం జరుగుతూ భగవంతుడికి ఏదైనా జరుగుతూ అందిస్తున్నారంటే నమస్కారం పెట్టేయాలి. అర్థమవుతుందా? మరి ఇంకొకటి ఏంటి? ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా ఇంకొకరికి సహకరించాలి. ఈ విధంగా నువ్వు ఇక్కడ ఉండి కూడా చేయలేదంటే నువ్వు ఈ పూజకు ఉపయోగపడవని అర్థం. కాబట్టి ఖచ్చితంగా గోవింద అంటే గోవింద అంటే గోవు భగవంతుడికి దానం ఇచ్చిన పుణ్యం. గోవింద అంటే గోవుని గోవింద, గోవు ఇందా అంటే ఆయన నా దగ్గర ఉన్నది ఎంతో, కానీ అది నీకు ఇచ్చినా సరిపోదు. నీకు ఇష్టమైనది ఒకటే గోవింద. లేకుండా ఉంటే పువ్వు పనికిరాదు, పూజలు నువ్వు పనికిరాదు. కాబట్టి ఇది తప్పనిసరిగా ఉపయోగించి సాగండి అందరూ. గోవింద భలే అందుకున్నారమ్మా అందరూ. గోవింద మాంగళ్య ధారణ జరుగుతుంది. అందరూ కూడా మాంగళ్యాన్ని చూసి నమస్కారం చేసుకుని మమ మాంగళ్య సిద్ధిరస్తు అని చెప్పుకోండి అందరూ, ఆడవాళ్ళందరూ కూడా.
మనం మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తలంబ్రాలు పోసుకునేటువంటి కార్యక్రమంలోకి వచ్చాం. శ్రేయోమే కామ సమృద్ధ్యత శాస్త్రంలో మాట చెప్తుంది. ముక్కోటి దేవతలని అక్షంతలోకి ఆవాహన చేసి తల అంబరం నుండి పైనుంచి బొటన వేలు వరకు వాళ్ళకి తలంబ్రాలు పోసి సకల దేవతల యొక్క ఆశీర్వచనం అందరికీ మనకు అందిస్తారు. అదే కళ్యాణోత్సవంలో తలంబ్రాలు పోసుకోవడం అంటే ఇప్పుడు ఆ కార్యక్రమం ఉంటుంది. మనం మాంగళ్య ధారణ చెప్పేటప్పుడు మంత్రం విన్నారా లేదు? మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా. ఏంటి? లోకరక్షణ హేతునా. నీకు మాత్రం ఏముంటుంది తెలుసా? మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. స్వామి, మా జీవితం, నేను, మా ఆయన, తర్వాత పుట్టే మా పిల్లలు బాగుంటే చాలు. ఎందుకంటే భగవంతుడు చెప్పబడింది ఏంటంటే, ఇది మనం చెప్పిన మంత్రం కాదు, దేవుడే సృష్టించారు ఈ మంత్రాన్ని. శాస్త్రం నుంచే వచ్చింది. అంటే ఏంటంటే, ఈ లోకంలో నువ్వు సుభిక్షంగా ఉండు, కానీ నేను ఎవరైతే ఆశ్రయించబడతారో, ఎవరైతే నీ దగ్గర ఏమీ లేదన్న చేయించబడుగుతారో వాళ్ళకు ఉపయోగపడితే చాలు. నువ్వు ఈ జన్మకు అదే సార్థకత. కానీ భగవంతుడు అలా కాదు కదా. ప్రతి ఒక్కరూ ఆయన సంతానమే కాబట్టి మాంగళ్యం తంతునానైనా లోక సంరక్షణ హేతున. అమ్మవారికి వివాహం ముందు చెప్పిన మాట ఉంది, నేను వివాహం చేసుకున్నది మీకోసం కాదు, వాళ్ళు పరిపాలించేదాన్ని నేను ఒక్కడిని సరిపోవట్లేదు, కాబట్టి నాతో పాటు మీరు కలిసి లోకమంతా సంరక్షంగా ఉండేదానికి మనందరం ఈ వివాహానికి సంసిద్ధమై నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాను. అదే ఈ వివాహ ఘట్టము అని చెప్పి స్వామి ఏది చేసినా భక్తులు ఆనంద కొరకే అని చెప్పేటువంటిది శాస్త్రంలో చెప్పబడింది. కనుక ఇప్పుడు స్వామివారి కళ్యాణోత్సవ భాగంలో తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. తర్వాత మాల మార్పిడి. ఏంటి? మాల మార్పిడి అనే కార్యక్రమం ఉంటుంది. మాల పట్టుకుని నృత్యం డ్యాన్స్ లాగా వేసి అది స్వామికి సమర్పిస్తారు. ఆ కార్యక్రమంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకొని గోవింద చెప్పండి. గోవింద.
స్వామివారికి ఇప్పుడు అక్షరాలు కూడా లేదు, అది పురాణాలు చెప్పబడింది. ఆ గౌరాదేవి రంగనాథ స్వామిని బాగా ఇష్టపడింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి విష్ణు చింతన అనే ఆయన రోజులు రంగనాథ స్వామి సేవకు వెళ్తూ ఉండేవాడు. అక్కడ జరిగిన సేవ రోజు ఇంట్లో చెప్తూ ఉండేవాడు కూతురికి, అమ్మ ఈరోజు స్వామి చాలా అందంగా ఉన్నారు, చాలా బాగుంటాయి అని కళ్ళు, ఆయన చూడడానికి సౌందర్యంగా ఉంటారని రోజు తల్లి కూతురుతో చెప్తూ ఉండేసరికి కూతురు ఓహో ఆయన ఎవరు మహానుభావుల్లా ఉన్నాడని చెప్పి ఆయన ఇష్టపడటం ఏర్పడుతున్నారు. సరే ఆయన ఎవరు అసలు నాకు తెలియదు కూడా తెలియదు, బాగా ఇష్టపడి ఆయన్ని ప్రేమించి వివాహంతో ఆయనతో చేసుకోవాలి అని ఇష్టపడుతున్నాయి. వెంటనే ఏం జరుగుతుందంటే విష్ణు చిత్రం ఏం చేస్తాడు, రోజు ఆయన తోటలో ఉండే పూలను కోసుకొని మాల కుట్టుకొని రంగనాథ స్వామిని తీసుకెళ్తాడు. తీసుకెళ్లే ముందు ఇంట్లో పూజ చేసి వెళ్ళడం ఆయన అలవాటు. ఆ పూలు అలా పెట్టి ఇంట్లో పూజ చేసేసరికి గోదావరి వచ్చి ఆ మాల తీసుకొని వేసుకొని అద్దం ముందు వెళ్ళి చూసుకొని ఆహా నేను చాలా అందంగా ఉన్నాను, ఇప్పుడు ఈ మాల తీసుకెళ్లి రంగనాథ స్వామి చేస్తారు, మా ఇద్దరికి పెళ్ళి అయిపోయినట్టే సంతోషపడుతూ ఉంటుంది రోజు. అది అయిపోయిన తర్వాత ఆ మాలను తీసుకెళ్లి ఒక రోజు ఆ విష్ణు చింతన పూజలకు ఇస్తూ ఉంటే దాంట్లో ఒక వెంట్రుక వస్తుంది. ఏమొస్తుంది? వెంట్రుక. వెంటనే దాన్ని చూసి ఆయన నరుస్తాడు, అయ్యా నీకు ఈ యొక్క కైంకర్యం అప్పచెప్పాం కానీ దీంట్లో లోపం కనిపించింది, ఇది ఎందుకు వచ్చింది ఆయనకు కూడా తెలియదు. సరే పక్క రోజు ఏం చేస్తాడంటే మాలను కుట్టుకొని అక్కడ పెట్టి ఒక తల్లి వెనకాల దాక్కుంటాడు. దాంకోగానే అప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆయన దాక్కున్న విషయం ఆమెకు తెలియదు కదా, మాల తీసుకొని మెడలో వేసుకొని నేను చాలా అందంగా ఉన్నాను అని అలంకరించుకొని అద్దంలో చూసుకొని తిరిగి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ పుట్టులో పెడుతుంది. వెంటనే వాళ్ళ నాన్నగారు బయటకు వచ్చి, అమ్మ ఇదేం పని తల్లి, మన స్వామికి సమర్పిస్తున్నావు, ఈ మాల అపవిత్రం కాకూడదు, నువ్వు వేసుకున్న తర్వాత ఆయనకు సమర్పించేది ఏంటమ్మా అంటే, నాన్న నేను రంగనాథ స్వామిని ప్రేమిస్తున్నాను అంటే, అది సాధ్యమా అమ్మ, దైవం ఎక్కడ మనం ఎక్కడ, ఆమె కూడా కాలం జరుగురాలి కానీ ఆ శక్తి ఉంది, కానీ దైవం ఆయన ఇష్టపడకుండా మనం ఎవరో ఇష్టపడడానికి అని నా సందేహం అన్న వెంటనే సరే అమ్మ నేను కనుక్కొని మాట్లాడతానని చెప్పి ఆడవాళ్ళందరూ పిలిచి మా అమ్మాయి ఈ పని చేసిందని, మా అమ్మాయి రంగనాథుడు ఇష్టపడుతుంది అంటే సరే అమ్మాయిని తీసుకోరండి అని చెప్పి రంగ మండపం అని చెప్పి ఇప్పుడు కూడా శ్రీరంగంలో ఉంది. ఆ మండపంలో పెట్టి ఒక తెరగుడ్డాన్ని పెడతారు. స్వామివారిని తీసుకోరాకుండా అక్కడ స్వామివారి యొక్క రాయిని అంటే విగ్రహాన్ని పెట్టి అమ్మవారికి ఒక మాలిస్తారు. ఇదిగో తెర తెలుస్తాం, తెర వెనకాల రంగనాథుడు ఉన్నాడు, ఎలా ఉన్నాడో ఇప్పుడు దాకా నువ్వు చూడకుండా ఇష్టపడ్డావు, ఎలా ఉన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పి అందరూ ఒక షరతు పెడతారు. అంటే ఒప్పేసుకుంటున్నావు, ఎందుకంటే నేను ప్రేమించిన ప్రేమకి ఆయన సాక్షాత్తుగా దిగొస్తారని నమ్మకంతో ఒప్పుకునేది తెర దిగాక రాయి ఉంటుంది. ఆ ఒక ఆశ్చర్యానికి గురైపోతుంది. రాయితో వివాహం అయినా సరే ఆ రాయిలో నేను ప్రేమించినటువంటి
మా నాన్న చెప్పిన అందం కనపడుతుంది. కాబట్టి నాకేం అభ్యంతరం లేదు, ఈ రాయిని నేను వివాహం చేసుకుందని మాల పట్టుకొని ఆయన రాలేదు కదా, ఈ ఒక్కటే గోదావరి అందంగా అలంకరించుకొని తీసుకెళ్లి స్వామికి సమర్పించేస్తుంది. వెంటనే సమర్పించిన భక్తితో అగ్ని రూపంగా దీపకాంతితో ఆ గర్భాలయంలో ఆమెను ఆవిష్ చేసి తీసుకెళ్ళిపోతాడు భగవంతుడు. అది ఆమె శక్తి కలిగినటువంటి యొక్క అలంకరణ సేవ. అది ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఆ మానవి స్వామివారికి సమర్పించేటువంటి కైంకర్యంలో మనందరం పాల్గొన్నందుకు మన పూర్వ ఇప్పుడు స్వాములు వేసినట్టుగా ఎవరైనా వేదలు ఇచ్చుకుంటే ఆడవాళ్ళు నేను మగవాళ్ళు చెడ్డగారండి. మీకు జోడి వేగుడుదంతా మీకు జోడి ఎవరు మీరేనా ఎట్టి మీద కాలం తీసేయండి, క్లాస్ తీసేసండి. ఒకే అవకాశం, ఒకే అవకాశం.
గట్టిగా చెప్పాలమ్మా. గోవిందా స్వామివారి కళ్యాణోత్సవ భాగంలో వారణమైనం అని చెప్పి స్వామివారి అమ్మవారి పేరు మీద నారికేలను తొలగించడం జరిగింది. అది ఎవరైనా అంటే ఫలాన్ని ఊరికే ఇవ్వకూడదు కాబట్టి ఎంతో కొంత వేలం పాట రూపంగా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కనుక వాళ్ళ గృహాన్ని చేర్చుకున్న, సంతానం లేని వాళ్ళు ప్రసాదం చేసుకొని తిన్నా, వివాహం కాని వాళ్ళు ఆ వెంకట భగవంతుల దగ్గర కొట్టిన ఆ ఫలం వాళ్ళకి తప్పనిసరిగా అందుతుంది కనుక అది స్వామివారి దేవాలయం తరఫున ఒక నారికేల 1000 రూపాయలుగా చెప్పడం జరిగింది. కావాలన్న వాళ్ళు వచ్చి పాట తీసుకోవాల్సిందిగా మనవి. అలాగే కళ్యాణోత్సవ అనంతరం హారతి ఇస్తున్నారు స్వామివారికి. అందరూ కూడా లేచి నిల్చోండి. గోవిందా గోవిందా.
రేపు స్వామివారికి సాయంత్రం ధ్వజ అవరోహణం ఉంటుంది. మధ్యాహ్నం ఉత్సవ సేవ 9:30-10 గంటలకి చక్ర స్నానం, స్వామివారికి చక్ర స్నాన కార్యక్రమం ఉంది. స్వామివారి సుదర్శన చక్రము తీసుకెళ్లి స్వామివారి యొక్క కోనేరు పుష్కరాన్ని ఆ చివరి ఉండేటువంటి యొక్క తొట్టి భాగంలో స్వామివారిని ఆవాహన చేసి దాంట్లో ముంచి ఆ నీళ్లు మన మీద ప్రోక్షించడం జరుగుతుంది. అనారోగ్య స్థితి, అనారోగ్యం అంటే కాళ్ళు కీళ్ళు అందరికీ నొప్పులు, తలనొప్పి, ఏదైనా విషపు పూరితమైనటువంటి రోగాలు ఎప్పటికీ రాకుండా ఉండడానికి ఆ సుదర్శన మన వెంట కాచి ఉంచాడు. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 5 గంటలకి ధ్వజ అవరోహణం అంటే మన పైకి ఎగరేసిన గరుత్మంతుని కిందకి దింపి ముక్కోటి దేవతలు ఈ రోజులు పుచ్చుకున్న ప్రసాదం అంటే మంత్రాలు ప్రసాదం ద్వారా రేపు ఆ గరుడ ప్రసాదాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది చాలా గొప్ప విశేషమైనటువంటి కార్యక్రమం. తప్పనిసరిగా అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై గురుదత్త. అందరూ నమస్కారం చేసుకొని చెప్పండి. శ్రీయః శ్రీయః కళ్ళు మూసుకోండి. శ్రీయః శ్రీయః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే 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 శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ ఉత్తర క్షేత్రాయ ఉత్తర క్షేత్రాయ మంగళం. మంగళం. అందరం కూడా ఈ దేవాలయానికి కట్టుదిట్టంగా భగవత అనుగ్రహం కలిగి కళ్యాణ అనంతరం మీ అందరికీ సకల సౌభాగ్యం కలగాలని అందరికీ ఆశీర్వదిస్తాం. అందరూ నమస్కారం అలాగే పెట్టుకోండి. ఓం శ్రీ శ్వమాయ శ్వమాభిలాషభామానం మహ్యతే నమో నమో భవతి భాగం దేవేభ్యో విగతాధ్యాయం అందరూ ముందుకు చక్షు గ్రహించుకోండమ్మా. అందరు తల